ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మనం ఎంతో కాలంగా దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ ఏదైనా అవసరం వచ్చినప్పుడు విత్డ్రా చేయాలంటే ఫారాలు నింపాలి. అప్రూవల్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు. అయితే ఈ పరిస్థితికి త్వరలోనే చెక్ పడనుంది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి వచ్చే కొత్త విధానంతో మీ డబ్బును క్షణాల్లో విత్డ్రా చేసుకోవచ్చు. ఇక యూపీఐ ఆధారిత విత్డ్రా వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి ఈపీఎఫ్ఓ సన్నాహాలు చేస్తుంది. ఈ కొత్త విధానం ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం అమలైతే దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు భారీ ఊరట లభించనుంది. ఇకపై పీఎఫ్ డబ్బు కోసం ఫారాలు నింపటం, రోజుల తరబడి ఎదురు చూడటం అవసరం లేకుండా మొబైల్లో ఉన్న యూపీఐ యాప్ ద్వారానే డబ్బు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ను మొబైల్లోనే చూసుకొని అవసరమైన మొత్తాన్ని ఎంచుకొని యూపీఐ పిన్ ద్వారా విత్డ్రాను నిర్ధారిస్తే చాలు. డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ కానుంది. ఇక ప్రస్తుతం ఆన్లైన్ క్లెయిమ్ విధానం ఉన్నప్పటికీ వైద్య ఖర్చులు, విద్య, పెళ్లి లేదా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు వెంటనే అవసరమైన వారికి ఇది పెద్దగా ఉపయోగపడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఈపీఎఫ్ఓ ఈ డిజిటల్ మార్పుకు అడుగులు వేస్తుంది. కొత్త విధానంతో పీఎఫ్ డబ్బు తీసుకోవటం ఏటీఎం లావాదేవీల మాదిరిగానే సులభంగా మారనుంది. ఇక ఇప్పటికే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు కొన్ని కీలక మార్గదర్శకాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అర్హత ఉన్న సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్లో 100% వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉండగా, రిటైర్మెంటు భద్రతా దృష్ట్యా కొంత మొత్తాన్ని ఖాతాల్లో ఉంచే నిబంధన ఉండే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఈ అంశాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఈపీఎఫ్ఓకు సొంత బ్యాంకింగ్ లైసెన్స్ లేకపోవడంతో ఈ యూపీఐ విత్డ్రా వ్యవస్థను బ్యాంకుల సహకారంతో అమలు చేయనున్నారు. భద్రతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, మోసాలకు అవకాశం లేకుండా సురక్షిత డిజిటల్ లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే యూపీఐ ద్వారా ఈపీఎఫ్ విత్డ్రా వ్యవస్థ అమల్లోకి వస్తే ఉద్యోగుల జీవితాల్లో ఇది ఒక కీలక మార్పుగా నిలవనుంది. డబ్బు అవసరమైన సమయాల్లో వెంటనే అందుబాటులోకి రావటం ద్వారా ఆర్థిక ఒత్తిడి తగ్గటమే కాకుండా డిజిటల్ ఇండియా లక్ష్యాలకు ఇది మరో బలమైన అడుగుగా మారనుంది.